హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ పుడింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో కూడా చూపిస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఏమేం పదార్థాలు వాడానో అన్నది మీకు క్లారిటీగా అర్థమవుతుంది అండి. వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, వచ్చేయండి చూసేద్దాం ఏమేం పదార్థాలు కావాలా అన్నది. ఇప్పుడు వచ్చేసి నేను 4 పీసెస్ బ్రెడ్ అయితే తీసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు బ్రెడ్ అయితే తీసుకోండి. 2 ఎగ్స్ కూడా కావాలి. అలాగే ఇది వచ్చేసి వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ అండి. ఇదైతే కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఇది లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా పర్వాలేదు. ఇవి వచ్చేసి కాచి చల్లార్చిన పాలు అండి. షుగర్ చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకొని దాంట్లో నేను ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ అయితే వేసుకుంటున్నానండి. షుగర్ క్యారమెల్ అయితే తయారు చేసుకోవాలి. కొంచెం ములిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి, ఎక్కువ వేయకండి. అది మళ్ళీ బాగా కరిగి మరిగేటప్పుడు కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే గిన్నె మాడిపోతుంది అండి, చూసుకోవాలి. తేనె కలర్ వచ్చే వరకు అయితే ఈ క్యారమెల్ అయితే తయారు చేసుకుంటే సరిపోతుంది. అలా కలపగా తేనె కలర్ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఈ వేడిగా ఉన్నప్పుడే తీసేసుకోవాలండి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. మీరు ఎందులో అయితే బ్రెడ్ పుడింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్లో మాత్రమే ఇది వేసుకోవాలి. వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇది గట్టిగా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏమేమి కావాలో ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకొని బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే 4 పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఎలా కట్ చేసినా పర్వాలేదు. అలా కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ జార్లో అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత 2 ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. మీరు మీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి, ఎక్కువ వేయకూడదు. వెనిలా ఎసెన్స్ ఎందుకు వేయాలన్నానంటే ఎగ్స్ వేస్తున్నాం కదా, నీచు వాసన రాకుండా ఉంటుందండి. లేకపోతే మనం తినలేము, టేస్ట్ బాగోదు. ఇది 2 ఎగ్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కొన్ని తీసుకొని అందులో ఈ కస్టర్డ్ పౌడర్ అయితే 2 స్పూన్స్ అయితే వేసుకొని ఉండలు కట్టకుండా మొత్తం బాగా కలిసేటట్టు బాగా మిక్స్ అయితే చేసుకోండి. వెంటనే కరిగిపోతుందండి, ఏం ఉండలు అవి కట్టదు. చూసారు కదా, ఇలా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇది కూడా ఆ మిక్సింగ్ జార్లోనే వేసేసుకోవాలి అండి. ఇది వేయడం వల్ల నీచు వాసన రాకుండా అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని పాలు కూడా పోసుకోవాలండి. మనకి దోశ బ్యాటర్ లాగా అయితే రావాలి, అలా వచ్చేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. షుగర్ వచ్చేసి ఒక 5 స్పూన్స్ అయితే తీసుకున్నానండి. మీ క్వాంటిటీని బట్టి మీరు షుగర్ అయితే వేసుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు క్యారమెల్ వేసుకున్న బౌల్ అయితే ఉంది కదా, అందులోకి అయితే ఇది వేసేసుకోవాలండి, మిక్సీ పట్టుకున్నది. కొన్ని ముక్కలు ఉండిపోయిన బ్రెడ్ పీసెస్ ఏం కాదు, బాగా కుక్ అయిపోతుందండి. దానివల్ల అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. నేనైతే కడాయి పెట్టుకున్నానండి. మీరు కుక్కర్లో అయినా ఎందులో అయినా కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో ప్లేట్ అయితే పెట్టాను. మీ దగ్గర ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టండి, గిన్నె మునిగిపోకుండా ఉంటుంది. మనం బౌల్లోకి తీసుకున్న మిశ్రమాన్ని అయితే ఈ కడాయిలో అయితే పెట్టేసి దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టాలండి. ఆ కడాయికి కూడా ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి, ఆవిరి బయటకు పోకుండా. ఇంతేనండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటే ఇడ్లీ కుక్కర్లో అయినా కూడా ఉడికించుకోవచ్చు. నేను ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. ఎప్పుడు కూడా ఇంత లోతున్న బౌల్ అయితే తీసుకోకూడదు. ఇలాంటి వాటికి కొంచెం వెడల్పు ఉన్నది తీసుకుంటే తొందరగా కుక్ అవుతుందండి. ఒక 15 నిమిషాల్లో ఉడికిపోయేది, నాకు అరగంట పైననే పట్టేసింది, త్వరగా ఉడకలేదనమాట. రెసిపీ అయితే చాలా టేస్టీగా అయితే ఉందండి. నాకు ఉడకడానికి లేట్ అయింది కానీ చాలా యమ్మీగా ఉంది. మీరెవరో ఒకవేళ ఈ రెసిపీ కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. మనం స్టవ్ నుంచి దించుకున్న తర్వాత ఒక అరగంట అయితే చల్లారనివ్వాలండి, లేకపోతే సరిగ్గా రాదు. అలా బాగా చల్లారిన తర్వాత సైడ్లు ఇలా చాకుతోటి ఓపెన్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే ఇలా వేయగానే వచ్చేస్తుందండి. ఎందుకంటే మనం కింద క్యారమెల్ వేసాం కదా, షుగర్ క్యారమెల్, అందువల్ల అసలు అతుక్కోకుండా వస్తుంది. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టమైతే క్యారమెల్ ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇలా ఎప్పుడైనా చేశారో లేదో కూడా కామెంట్ అయితే చేయండి. కాకపోతే కొంచెం వెడల్పు ఉన్నది, లోతు తక్కువ ఉన్న బౌల్ అయితే తీసుకోండి. కొంచెం క్వాంటిటీ కూడా తక్కువే ట్రై చేయాలి ఎప్పుడు కూడా మనం ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు, లేకపోతే మొత్తం పాడైపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.